మానవుడు నిత్య జీవితంలో తాను ఆచరించేటువంటి కర్మల యందు అనేక ప్రాణులు మరణిస్తున్నవి. मानव द्वारा अपने दैनिक जीवन में कार्य करते समय अनेक प्राणी मारे जाते हैं. మనకు తెలియకుండానే రుబ్బుటలో, దంచుటలో, నూరుటలో అనేక ప్రాణములు పోవచ్చున్నవి. जब हम कुछ पीसते या कूटते हैं तो अनजाने में ही अनेक प्राणी मारे जाते हैं. ఇవి మనం తెలిసి చేసేటువంటి పాపములు కాదు. ये पाप जानबूझकर किए जाने वाले नहीं हैं. మనకు తెలియకుండానే ఎన్నో జీవులు నశించుచున్నవి. हमारी जानकारी से परे अनेक जीव विनष्ट हो रहे हैं. కనుక ఇట్టి పాపముల యొక్క పరిహార నిమిత్తమై దేవయజ్ఞము అని నిర్ణయించారు. अतः ऐसे पाप के परिहार के लिए देव यज्ञ निर्धारित किया गया है. ఇంతియే కాక इतना ही नहीं, మన దేహమునందు అంగమునందు కూడాను రసస్వరూపులై దేవతలు నివసించుచున్నారు. हमारे प्रत्येक अंग में रस स्वरूप में देवता वास कर रहे हैं. అందువలననే అంగీరసులు అని వీరికి పేరు. इसलिए इसका नाम अंगी रस पड़ा. కనుక రసస్వరూపులై మన అంగములను పోషించుచు రక్షించుచు ఉండటం చేతనే వారికి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కొన్ని స్మరించటము, భ్రమించటము, కొంత చింతించటము, ధ్యానించటము, ఇలాంటి కార్యములు యందు స్వాధ్యాయం జరపటము మన యొక్క నిజమైనటువంటి యొక్క కర్తవ్యం. रस स्वरूप में हमारे अंगों का पोषण करते रहने और रक्षा करते रहने के कारण उनके प्रति कृतज्ञता जताने के लिए उनका स्मरण करना, उनके बारे में विचारना और स्वाध्याय करना आदि हमारे कर्तव्य बनते हैं. నిద్రావస్థలయందు, దుర్షుప్తి అవస్థలయందు, మనకు తెలియనటువంటి సమయములందు ఈ దేహమును ఆ దేవతలే రక్షిస్తూ వస్తుంటారు. निद्रा एवं सुषुप्ति की स्थिति में ये देवता ही हमारी रक्षा करते रहते हैं. ఈ పవిత్రమైనటువంటి దేహము కర్మాచరణ నిమిత్తమై కలిగినదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఈ కాయమును పోషించేటువంటి యొక్క దేవతలకు కృతజ్ఞత తెలపటము వారి కర్తవ్యం. जो व्यक्ति इस सत्य से अवगत होते हैं कि यह शरीर कर्माचरण के लिए ही प्राप्त हुआ है, उनके लिए इस शरीर की रक्षा करने वाले देवताओं के प्रति कृतज्ञता जताना उनका कर्तव्य बनता है. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం అని, ఈ యొక్క ధర్మ సాధనకు ఈ శరీరమే మూలాధారము. शरीर माध्यम खलु धर्म साधनम कहा गया है. धर्म संबंधी कार्यों की साधना के लिए यह शरीर ही मूलाधार है. కనుకొని ఈ అంగ దేవతలైనటువంటి యొక్క వీరికి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారిని స్మరిస్తూ, భజిస్తూ, ధ్యానిస్తూ, చింతిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుకోవటమే ఇది దేవయజ్ఞం అని చెప్తూ వచ్చారు. अतः इन अंग देवताओं के प्रति कृतज्ञता जताते हुए उनका स्मरण करते, भजन करते, ध्यान करते और चिंतन करते रहने को ही देव यज्ञ कहा गया है. దీనితో పాటు మనము తెలియక చేసినటువంటి యొక్క పాపములను, తెలియక హింసించినటువంటి జీవులను హింసించినటువంటి యొక్క పాపములను కొంతవరకు పరిహార నిమిత్తమై కూడాను ఈ యొక్క యజ్ఞమును చేయవలనని చాలా విశ్వసించాలి. यह भी मानना चाहिए कि अनजाने में किए गए पापों और मारे गए प्राणियों से संबंधित पाप के परिहारार्थ यह यज्ञ करना चाहिए. ఇక పితృయజ్ఞము, अब पितृयज्ञ. ఈ పితృయజ్ఞము యొక్క అంతరార్థాన్ని కూడా మనం విచారించాలి. इस पितृयज्ञ के आंतरिक अर्थ पर भी हमें विचारना चाहिए. కట్టెలు కొట్టునప్పుడు, लकड़ी काटते समय, కొమ్మలు విరుచునప్పుడు, डालियों को तोड़ते समय, పువ్వులు కోయునప్పుడు फूल चुनते समय ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి. कितने ही प्राणी मारे जा रहे हैं. కనుక ఈ కర్మలు ఆచరించే సమయంలో ఈ ప్రాణులు మరణించడం చేత ఈ మరణమునకు కారణము తానే అని గుర్తించుకొని ఈ పాప పరిహారార్థమై కూడాను పితృయజ్ఞము గావించాలనేటువంటి యొక్క మార్గమును మనము అవలంబిస్తూ రావాలి. इन कार्यों को करते समय इन प्राणियों के मारे जाने के कारण स्वयं को इनकी मृत्यु का कारण मानते हुए इस पाप के परिहार के लिए पितृयज्ञ के मार्ग को अपनाना चाहिए. ఇంతియే కాక ఈ దేహమునకు మూలకారకులు తల్లిదండ్రులు. इतना ही नहीं, इस शरीर के मूल कारण माता और पिता हैं.
మన రక్తము, మన ఆహారము, మన యొక్క మెదడు, మన యొక్క తెలివితేటలు ఇవన్నీ కూడాను తల్లిదండ్రుల యొక్క ప్రసాదమే. हमारे रक्त, आहार, मस्तिष्क और बुद्धिमत्ता आदि हमारे माता पिता के ही प्रसाद हैं. హెడ్ అండ్ బ్లడ్. फूड, ब्लड एंड हेड. కనుక ఈ పవిత్రమైన మానవ జన్మను అనుగ్రహించి ప్రసాదించినటువంటి ఈ యొక్క తల్లిదండ్రులకు మనం ఎంతయో రుణపడి ఉంటున్నాము. ऐसे पवित्र मानव जन्म को अनुग्रहित और प्रदान करने वाले माता पिता के प्रति हमें अत्यंत ऋणी होना चाहिए. వారు బ్రతికి ఉండినంత వరకు కూడాను వారిని ప్రసన్నులు గావించి వారిని సంతృప్తిపరిచేటువంటి కర్మలు మనం ఆచరించాలి. उनके जीवित रहने तक उन्हें प्रसन्न रखना और संतुष्ट करने के काम हमें करने चाहिए. వారు మరణించిన తర్వాత వారి జ్ఞాపకార్థమై ఏర్పడినటువంటివే ఈ యొక్క శ్రాద్ధములు. उनकी मृत्यु के उपरांत उनका स्मरण करने के लिए ही श्राद्धों का विधान हुआ है. ఇట్టి శ్రాద్ధ కర్మల చేతనే ఆ పితృదేవతలను సంతృప్తిపరచి వారికి సరి అయినటువంటి ప్రసన్నులు గావించుకోవాలి. इन श्राद्ध कर्मों के ही माध्यम से हमें उन पितृ देवताओं को संतुष्ट व प्रसन्न करना चाहिए. ఈ కారణ నిమిత్తమై పితృయజ్ఞం కూడాను ఏర్పడుతూ వచ్చింది. इसी के कारण पितृ यज्ञ का विधान हुआ है. భూత యజ్ఞము. तीसरा है भूत यज्ञ. మనము స్నానము చేయునప్పుడు, हमारे स्नान करते समय, ఇల్లు ఊడ్చునప్పుడు, घर बुहारते समय, బట్టలు ఉతుకునప్పుడు कपड़े धोते समय ఎన్నో ప్రాణులు మరణించుచున్నవి. कई प्राणी मारे जा रहे हैं. ఈ ప్రాణులు మరణించిన యొక్క పరిహారార్థమై మనము ఈ విధమైనటువంటి యొక్క భూత యజ్ఞము అనగా భూత ప్రీతికి మనం తగిన ప్రయత్నం చేయాలి. इन प्राणियों के मारे जाने के परिहार में हमें भूत यज्ञ अर्थात भूतों या प्राणियों को संतुष्ट करने के प्रयत्न करने चाहिए. ఇది ప్రాచీన కాలం నుండి కూడాను ఋషుల దగ్గర నుండి ఇది ప్రారంభమైంది. प्राचीन काल में यह परंपरा ऋषियों से आरंभ हुई थी. ఋషుల ఆశ్రమంలో సాత్విక స్వరూపులైనటువంటి జింకలను, నెమెళ్లను పెంచుకోవటము, గోవులను పెంచుకోవటము, ఇది స్వార్థం పరార్థం యొక్క నిమిత్తమై వారు ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ఈ యొక్క భూత గణములను ప్రేమిస్తూ వచ్చారు. आश्रमों में ऋषि सात्विक प्रवृत्ति के प्राणी जैसे हिरन, मोर आदि की रक्षा व गायों को पालना आदि सब अपने परार्थ निमित्त तथा आनंद प्राप्त करने के लिए उनके प्रति प्रेम का भाव रखते थे. మన ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకొని ఆనాటి వ్యక్తులందరూ కూడాను ఎక్కడైనా చీమల పుట్టలు చూస్తే అక్కడ చక్కెర వేయటమో లేక బియ్య పిండి పెట్టటమో ఇలాంటివంతా కూడాను ఆ భూత ప్రీతి నిమిత్తమై కర్మలు ఆచరిస్తూ వచ్చారు. हमारी प्राचीन संस्कृति के अनुसार कहीं भी चींटियों का बिल दिखाई पड़े तो लोग वहां शक्कर या चावल का आटा डालते और इस प्रकार भूतों या प्राणियों को संतुष्ट करने वाले काम करते थे. భుజించిన తర్వాత మన యొక్క విస్తరయందు ఏ కొంత మెతుకులైనా ఉంటుంటే దాన్ని బయట పారవేసినప్పుడు ఏ కాకులో, ఏ పక్షులో, ఏ కుక్కలో వచ్చి భుజించి అది కూడా నువ్వు భూత తృప్తిని కలిగించేటువంటి మార్గాన్ని అవలంబింపచేసుకున్నారు. इसी प्रकार वे भोजन के बाद पत्तल में बचे कुचे दाने इकट्ठा कर बाहर डाल देते थे, जिन्हें खाकर कौवे, दूसरे पक्षी और कुत्ते संतुष्ट होते. इस प्रकार वे भूतों को संतुष्ट करने के मार्ग को अपनाते थे. ఈనాటి కూడాను అనేక మంది గృహములు యందు గోవులు, కుక్కలు, పక్షులు ఇత్యాది చిన్న చిన్న మృగములంతా కూడాను పెంచుకొని వాటిని తృప్తిపరుస్తూ వస్తున్నారు. आज भी लोग घरों में गायों, कुत्तों और पंछियों को पालते हुए उन्हें संतुष्ट कर रहे हैं. ఈ భూత ప్రీతిని కలిగించడం కారణం ఏమిటంటే మనము తెలియక చేసినటువంటి దోషములను పరిహారార్థము. इस प्रकार भूतों या प्राणियों को संतुष्ट करने का प्रधान कारण अनजाने में किए गए पापों का परिहार करना ही है. ఇంకా మానవ యజ్ఞము, चौथा मानव यज्ञ. మనుష్య యజ్ఞం అంటారు. इसे मनुष्य यज्ञ भी कहते हैं. మనము పొయ్యి రగిలించే సమయం నందు, కూరగాయలు తరిగే సమయం నందు, దారి నడిచే సమయం నందు అనేక ప్రాణులు నశిస్తూ ఉన్నాయి. हमारे चूल्हा जलाते समय, सब्जियां काटते समय, रास्ते में चलते समय अनेक प्राणी मारे जाते हैं. కనుకనే ఈ విధమైనటువంటి యొక్క యజ్ఞములు జరిపి ఈ మరణించినటువంటి యొక్క ప్రాణుల యొక్క పరిహార నిమిత్తము
పాప పరిహార నిమిత్తము గావించేటువంటి కర్మలుగా యజ్ఞములుగా భావిస్తూ వచ్చారు ఆనాటి మహనీయులు. उस जमाने के महात्मा लोग मारे गए प्राणियों से संबंधित पाप का परिहार करने के लिए इस यज्ञ का आचरण करते आए. కడపటది ఋషి యజ్ఞము, దీనినే బ్రహ్మ యజ్ఞము. अंतिम यज्ञ ऋषि यज्ञ है. इसे ब्रह्म यज्ञ भी कहते हैं. జంతువునాం నరజన్మ దుర్లభము, ఈ మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది. जंतु नाम नर जन्म दुर्लभम, यह नर जन्म अत्यंत दुर्लभ है. దుర్లభో మానవ జన్మ, ఈ యొక్క మనుష్య జన్మం చాలా దుర్లభమైనటువంటిది. दुर्लभो मानुष जन्म, मनुष्य का यह जन्म अत्यंत दुर्लभ है. ఇది కేవలము జన్మాంతర సుకృతం చేతను భగవత్ కృపా కటాక్షము చేతను ఏర్పడినటువంటిదే కానీ మనుష్య ప్రయత్నముతో లభించినటువంటిది కాదు. यह जन्म जन्मांतरों में किए गए सत्कर्मों के परिणाम और ईश्वर की कृपा मात्र से ही प्राप्त हुआ है, मानव प्रयत्न मात्र से नहीं. ఈ లభించినటువంటి మానవ జన్మమును సక్రమమైన మార్గములో వినియోగపెట్టి దీన్ని సరి అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి తన గమ్యమును చేర్చేటువంటి నిమిత్తమై ఆనాటి ఋషులు అనేక శాస్త్రములను, ఉపనిషత్తులను, ఇతిహాసములను, నియమములను, నిబంధనలను కూడా ఏర్పరిచి మానవునకు ఒక మార్గాన్ని చూపించారు. प्राप्त इस मानव जन्म का सदुपयोग करते और इसे सही मार्ग में प्रविष्ट कराकर अपने गंतव्य तक पहुंचाने के उद्देश्य से उस समय के ऋषियों ने अनेक शास्त्रों, उपनिषदों, इतिहासों, विधि नियमों का विधान कर मानव का पथ प्रदर्शन किया. ఈ ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి యొక్క చతుర్విధ పురుషార్థములు కూడాను వారే నియమించారు. इन धर्म, अर्थ, काम, मोक्ष जैसे 4 प्रकार के पुरुषार्थों का विधान भी उन्होंने ही बनाया. మానవుని యొక్క నిత్య జీవితమును సత్య మార్గంలో ప్రవేశపెట్టు నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ఆశయాలంతా కూడాను వారు కల్పించారు. मानव के नित्य जीवन को सत्य के मार्ग में प्रविष्ट कराने के लिए उन्होंने ऐसे आदर्शों की संस्थापना की. ఏ పశుపక్షి మృగాదులకు కూడాను లేనటువంటి నిబంధనలంతా కూడాను మానవులకు నియమించారు. पशु, पक्षी और जानवरों के लिए जो नियम और कायदे नहीं होते हैं, उनका विधान मानवों के लिए किया गया. కారణమేమనగా మానవుడు విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక, నిత్యానిత్య పరిశీలన శక్తి కలిగినటువంటి వాడు కనుక ఇలాంటి మార్గమును అవలంబించటము అత్యవసరము. मानव का विवेकशील होने तथा नित्य और अनित्य से संबंधित विषयों से अवगत होने की शक्ति रखने के कारण उनके लिए इस प्रकार का आचरण आवश्यक है. ఈ పాపములు కూడాను మానవునికి మాత్రమే ఉన్నవి కానీ మిగిలినటువంటి పశుపక్షి మృగాదులకు ఏమాత్రం కూడాను లేవు. ये पाप मानव मात्र के लिए ही हैं, पशु पक्षी और जानवरों के लिए नहीं. శాసనములు కూడాను మానవునికే నియమించినారు కానీ పశుపక్షి మృగాదులకు నియమించలేదు. वैसे ही कानून भी मानव के लिए हैं, पशु पक्षी और जानवरों के लिए नहीं. శాస్త్రములు కూడాను మానవునికి నిమిత్తమే ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదులకు నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు. शास्त्रों का विधान भी मानवों के लिए हुआ है, पशु पक्षी और जानवरों के लिए नहीं. శాపములు కూడాను మానవుని నిమిత్తమై ఏర్పడినటువంటివే కానీ పశుపక్షి మృగాదుల నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు. शाप भी मानवों के लिए उद्देशित हैं, पशु पक्षी और जानवरों के लिए नहीं. పాపము, శాసనము, శాస్త్రము, శాపము ఈ నాలుగు కూడాను ఒక్క మానవునికి మాత్రమే. पाप, कानून, शास्त्र और शाप ये चारों सिर्फ मानव के लिए ही निर्धारित हैं. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి రాజమార్గమును నడిచి మానవ జన్మము సార్థకం గావించుకోమని మహర్షులు అనేక విధమైనటువంటి యొక్క మార్గములను నిరూపిస్తూ వచ్చారు. अतः महर्षियों ने अनेक मार्गों का दर्शन कराया ताकि मानव उन पर चलकर अपना जीवन सार्थक कर सके. వారు ఇచ్చినటువంటి యొక్క ఈ మార్గములకు కృతజ్ఞతాపూర్వకంగా మనము వారిని చింతించి, వారిని స్మరించి, వారిని ధ్యానించి, వారి ఆశయాలను మనం నెరవేర్చడమే మన ప్రధానమైనటువంటి కర్తవ్యము. उन्होंने जो मार्ग दर्शाया उसके प्रति अपनी कृतज्ञता जताने के लिए हमें उनका चिंतन कर, उनका स्मरण कर, उनका ध्यान कर, उनके आदर्शों को पूरा करना अपना कर्तव्य समझना चाहिए. కనుకనే మనకు తెలియక అనేక కర్మలు ఆచరిస్తున్నాము కనుక ఈ కర్మ పరిహారాల నిమిత్తమై మనము ఈ రకమైనటువంటి యొక్క 5 యజ్ఞములు కూడాను నిత్యము మనము గావించాలి. हम अनजाने में अनेक कर्म कर रहे हैं, इसलिए
इन कर्मों के परिहार के लिए हमें प्रतिनित्य इन यज्ञों का आचरण करना चाहिए। ఈ యజ్ఞములకు ఈ విధంగా హోమగుండములు కానీ ఇంకే విధమైనటువంటి వేదికలు కానీ మనం ఏర్పరచుకోనక్కర్లేదు। इन यज्ञों को करने के लिए हमें कोई यज्ञ कुंड या वेदी बनाने की आवश्यकता नहीं है। తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించి माता पिता की आज्ञाओं का पालन करते हुए, దేవతలను చింతించి देवताओं का चिंतन कर, మన ఇంటి యందు ఉన్నటువంటివో లేక బయట ఉన్నటువంటి యొక్కవో ఏదైనా సమయం వచ్చినప్పుడు ఆ ప్రాణులకు కొంత ఆహారం అందించి घर के या बाहर रहने वाले प्राणियों को समय के अनुसार चारा देकर, లేక ఒక భిక్షగారికైనా ఇంత అన్నం పట్టెడు అన్నం పెట్టి या किसी भिखारी को कुछ खाना देकर, కొన్ని కుక్కలకైనా ఇంత అన్నమును పెట్టి कुत्तों को खाना खिलाकर, ఈ విధమైనటువంటి యొక్క దైవాన్ని చింతించి మన జన్మను పోషించుకోవడానికి తగిన కృషి చేయటమే ఈ 5 యజ్ఞముల యొక్క సారము। इस प्रकार ईश्वर का चिंतन करते हुए जीवन को सार्थक करने के लिए प्रयत्नशील होना ही इन यज्ञों का तात्पर्य है। కనుకనే अतः అన్నదానము కన్నా అధిక దానం వేది, తల్లిదండ్రుల కన్న దైవమేది, జగదీతపము కన్న సత్యశీలం వేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్నా చూడలాభం వేది, క్రోధంబు కన్నా శత్రుత్వమేది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను మరణమేది, సర్వదా కీర్తి కంటెను సంపదేది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది, స్మరణ కంటెను మించిన ఆదరణ ఏది। अन्नदान से बढ़कर है और कौन सा दूसरा दान? माता पिता से बढ़कर है अन्य ईश्वर जग में कौन? सत्यशील से बढ़कर है और दूसरा तप जग में कौन? दया भावना से बढ़कर है धर्म दूसरा अधिक कौन? सत्संगति से बढ़कर है लाभ दूसरा जग में कौन? क्रोध से भी बड़ा शत्रु दूसरा है कौन यहाँ? ऋण से भी बढ़कर रोग दूसरा है कौन यहाँ? अपयश से है कौन बड़ी मृत्यु दूसरी धरती पर? यश से भी बढ़कर कौन सी है दूसरी धन संपत्ति? और भगवत स्मरण से बढ़कर सम्मान दूसरा है क्या कोई? ఇట్టి లక్షణాలను మనం అభివృద్ధి పరచుకొని మన యందు చేరినటువంటి అవలక్షణాలను దూరం చేసి ఈ నిత్యానందమును ఈ యొక్క బ్రహ్మానందమును ఆత్మానందమును అనుభవించి దేశమునందు తగినటువంటి ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను। ऐसे लक्षणों को अपने में बढ़ाते हुए, हम में विद्यमान बुरे लक्षणों को दूर करते हुए, इस नित्यानंद, इस ब्रह्मानंद और इस आत्मानंद का अनुभव करते हुए देश के सम्मुख एक आदर्श प्रस्तुत करें, इसी की अपेक्षा करते और सबको आशीर्वाद देते हुए स्वामी अपने प्रवचन का समापन करते हैं। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम राम राम, राम राम राम, राम राम राम। प्रेम मुदित मन से कहो राम राम राम, राम
कटे दुख मिटे लेत राम नाम। पाप कटे दुख मिटे लेत राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। भव समुद्र सुखद नाव एक राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम। निराधार को आधार एक राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सबकी राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जन जीवन धन एक राम नाम। भक्त जनर जीवन धन एक राम नाम। भक्त जन जीवन धन एक राम नाम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम 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 श्री राम राम राम। राम राम राम